సో లాస్ట్ వీడియోలో ఖండీ పాయింట్ కవర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ శ్రీ ఘాటేశ్వర మందిర్కి స్టార్ట్ అయిపోయినాం. సో ఆ ఖండీ పాయింట్ నుంచి టెంపుల్కి 22 కిలోమీటర్స్ అరౌండ్ అలా చూపించింది. కాకపోతే ఆ 22 కిలోమీటర్సే మ్యాప్లో 1.5 అవర్ 1 అవర్ చూపిస్తుండే. ఎందుకని అనుకున్నాం. కాకపోతే దేవుడు మాకు వేరే ప్లాన్స్ ఇచ్చిండు. మొత్తం ఆఫ్ రోడే ఉండే. సో ఇలా ఉంది రోడ్. దాంతో ఇలానే ఉంది. ఇది కదరా మనకు కావాల్సింది. కొంచెం సేపు కూడా సుఖం లేకపోతే ఎట్లా రా పోయే రోడ్డు. అయ్యా కరుకొని రాదయ్యా. Who said we can't do off-road on naked? అబ్బే రప్ప 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 కొడుతున్నా నేను. అమ్మా ఎట్లకెళ్ళి పోదాం శృంగార వీర రణవీరా పడితే మూతిపళ్ళు రాలిపోతాయి అనుకో, అట్లా కొడుతున్నా నేను. దూర తీరిపోయిన ఆఫ్ రోడ్ అసలు చూస్తున్నారు. ఇట్లా ఈ లోపలికి పోవాలి టెంపుల్ కోసం. డన్ అండ్ డెస్ట్. వచ్చేస్తాం 2 నిమిషాలు అంతే. గలీజ్ రోడ్డు ఉండే తెలుసా, కుక్కలు కనపడ్డాయి మాకైతే.
వీడు దూలో విరిపోయింది వీడు అసలు ఇట్లా రైట్ సైడ్ చేయడట అమ్మేసుకొని వచ్చిండు మాట దూలో వీరిపోతుంటాం పోయి అసలు ఇవాళ చేస్తాం అబ్బా ఆఫ్ రోడ్ ఎక్స్ట్రీమ్. ఒకసారి మాథేరాన్ వెళ్ళేటప్పుడు చేసినాము, దాని తర్వాత ఎక్స్ట్రీమ్ ఇదే. వాడు 2 రోజులు ఇవ్వడిగా అది తెలిసి. మౌనమేలనోయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి. బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళిపోయినట్టే ఉంది నాకైతే. ఇంతసేపటికి రాను ఇంకా 20 కిలోమీటర్లకి గంట సేపు చూపిస్తుందా అనుకున్నాను పరిస్థితి. నేను కొట్టినా నా మధ్యలో ఇంకా నేను కొట్లే చెప్పు, మా కోసం మధ్య మధ్యలో ఆవుతూ వస్తున్నావు కానీ నేనైతే ఎగరేసుకుండే డైరెక్ట్. చూసేటోళ్ళు పిచ్చర్లు గిరేమో అట్లా పోతుండు. రాక బయటకు వస్తే చక్కెరగాడు ఇట్లా తిప్పుతుండ అనుకుంటున్నావు ఏంది? తమ్ముడే పాపం ఏదో అనుకుని వచ్చుంటాడు కదా. రైడ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినావు నువ్వు? బాగుంది, నచ్చింది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది కదా నువ్వు అనుకున్న దాంట్లో. I didn't expect this kind of a route. You are enjoying or not? I had a new experience now. I'm just having a new experience. I've never been into this kind of a route. Next time if Mohan is calling for a ride, he will confirm whether Prithvi is coming with you. చలో. సో అష్ట కష్టాలు పడ్డ తర్వాత ముఖ చిత్రాలు, అన్నయ్య గారు ముఖ చిత్రం చూపించండి ఒకసారి. అది చూడండి ఒక్కొక్కళ్ళ పరిస్థితులు. నా పరిస్థితి, మా తమ్ముడు పరిస్థితి ఇంకా ఘోరం. వాడి డ్రెస్ మొత్తం బ్లాక్ అది తీసుకొని వచ్చి షేడ్ అయిపోయింది కొత్తగా. మళ్ళా వీడి బ్యాడ్ లక్ ఏంటంటే వాడి స్పోర్ట్స్ బైక్ కదా, చుక్కలు కనపడ్డాయి ఆఫ్ రోడ్ చేస్తా అంటే. అట్లా టెంపుల్కి అయితే వచ్చేసినాం. మ్యాక్సిమం ఇడికెళ్ళి కనపడుతుంది మంచి మంచి చెట్లు. రైట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న ధరాధరేంద్ర నందిని స్థూరస్త్రుతంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి. ఏమన్నా నాన్న స్ట్రగుల్ తర్వాత దేవుడు కనిపిస్తే ఈ మాత్రం ఉంటుందిలే. ఏమంటావు? సో ఇంత కష్టాలు పడి వచ్చిన టెంపుల్ అయితే ఇదే అనమాట, శివ ఘాటేశ్వర్ మందిర్. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ తాబేలు ఉంది. తర్వాత
ఆడ గణపతి Kalabhairava is always here. సో టెంపుల్ అంతా తిరిగిన తర్వాత ఇవే ఉంటుందని మాకు తెలుసు లాస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఆడ బోర్డు మీద రాసింది ఏం రాసిందో తెలియదు నాకు తెలిసి లోపలికి పోతుందని రాసి ఉంటుంది ఇప్పుడు బయటకు పోయేటప్పుడు పట్టుకోవచ్చు ఎందుకు వేరు రాని మేమైతే చెప్తాం మాకు ఇంటి చదవడం రాదని చలో ఎట్లా చెప్పు లేకుండా పూణే ప్యాంగాంగ్ సర్వీస్ వచ్చేసినాం అన్నమాట అన్న చూడన్న గ్రీన్ కలర్ వాటర్ ఇట్లా పోయి దునుకుతాను నేను ఇటు స్విమ్మింగ్ రాదు ఇవన్నీ వేసుకుని ఫ్లాట్ తీసేసుకుందామా మనం ఏమంటావు ఇవన్నీ వేసుకే ఫ్లాట్ తీసుకున్నాం అది 1 hour కన్నా తక్కువ ఉంది అది అది గ్రీన్ సీసాలు కూడా వాళ్ళ కొట్టినవి ఉన్నాయి కాళ్ళు కాలుతున్నాయి కానీ ఓకే బాగుంది చూడడానికి వాటర్ దగ్గర పోదాం అయిపోయింది వాటర్ అయిపోయింది చూసేసినాం కావాలంటే ఆడికి పోయిన తర్వాత వీడియో తీయలేదు నేను గ్రూప్లోనే ఉండే వీడికెళ్ళి చూసుకోరు ఒక లుక్ గ్రీన్ కలర్ వాటర్ మంచిగా మనం ఫస్ట్ రైడ్కి పోయినాం కదా ఆ కొండ కిందకి వెళ్ళి పోయినాం ఇక్కడ హైవే ఆ కొండ కిందకి వెళ్ళి తిరిగి ఆ కొండ మీదకి వెళ్ళి పోయి అంత పల్లి కొడి వచ్చి లాస్ట్కి గుడికి వచ్చినాం ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆఫ్ రోడింగ్ వచ్చిన తర్వాత హైవే ఎక్కాలి ఆకలి కూడా అవుతుంది తిన్నాక పోయి అది ఫస్ట్ బయటికి పోయి తిని అంతే. సో అలా దర్శనం కూడా చేసేసుకొని దాని పక్కన కొంచెం వాటర్ ఏరియా కూడా ఉండే అది కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం వాటర్ తాగి రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇంటికి కూడా వెళ్ళాలంటే కొంచెం ఆఫ్ రోడ్ చేయాలి. దాని తర్వాత ఒక విలేజ్ నుంచి వెళ్ళిపోయి హైవే ఎక్కాలి. హైవే ఎక్కగానే మేము ఏదన్నా తిని ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని ప్లాన్ చేసినాం. చలో నువ్వు ముందు నేను వెనకొస్తా. నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరు ఓలా 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 ఓలా. కొంచెం టైం పడుతుంది అలవాటు కానీ అందుకే పోతలేం.
దారిలో లెఫ్ట్ సైడ్ ఆగుదాం. ఇక్కడ 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 అట్లా దోల తీర్చుకున్న తర్వాత ఇక్కడైతే ఆగినాం. ఈ ప్లేస్కి మనం సెకండ్ టైం రావడం యాక్చువల్లీ. చలో వెళ్దాం లోపలికి. ఇక కొంచెం జర్ర లైట్గా లిక్విడ్స్ తాగి ఫస్ట్ ఏదన్నా లిక్విడ్స్ తాగి కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత జంపు. మనం ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం ఇంటికి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత బండి హలాత్ చూడరు అసలు. మన బండేనా ఇది? మన రుద్రగాడేనా? చాలా. చలో అట్లా పెట్టాలా బండి? వాటర్ అని ఆర్డర్ ఇస్తాడు, వస్తాడు వాటర్ తీసుకొని. वाटर भाई सुनना, वो एफजेड निकालने के लिए बोलना जरा. हमारा गाड़ी इधर है, ये 3 गाड़ी हमारा है. वो सिल्वर कलर की एफजी, बस वो एक गाड़ी निकाला तो हो जाएगा. సో నేనైతే ఫుల్ వాటర్ తాగేసిన. అన్న మిస్సల్ పావు తిన్నాడు, వీడు పన్నీర్ పరాటా తిన్నాడు, నేను జస్ట్ ఆలు పరాటా తిన్నా. ఇంకొకడమే నాన్ స్టాప్ కొట్టుడేగా. మళ్ళీ ఎప్పుడు రైడ్ కాకపోయినా నువ్వు అట్లా బయటకు వస్తా అంటే చెప్పు నాకు, నేను వస్తా పింప్లీ చౌ దగ్గర దాకా. సరే పోయి మెసేజ్ చేస్తా. బాయ్. బాయ్ అన్న, బాయ్.
సో ఫైనలీ అలా లాంగ్ రైడ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మార్నింగ్ 4కి లేచి వెళ్ళి మిడ్ పాయింట్ నుంచి ఒక లేక్కి వెళ్ళి లేక్లో కొంచెంసేపు ఎంజాయ్ చేసి లేక్ నుంచి ఒక వ్యూ పాయింట్ కండి వ్యూ పాయింట్కి వెళ్ళి కండి వ్యూ పాయింట్ నుంచి శివఘాటేశ్వర మందిర్కి వెళ్ళి మళ్ళీ శివఘాటేశ్వర మందిర్ నుంచి ఆఫ్ రోడ్ చేసుకుంటూ విలేజ్ నుండి హైవే అక్కడ తిని మళ్ళీ సేమ్ హైవే నుంచి మన ఇంటికి వచ్చినాం. ఇది ఒక మార్నింగ్ రైడ్ అనమాట. సో మన రైడ్ అంటే ఇన్ని పనులు ఉంటాయి, అంటే ఇన్ని చోట్ల తిరుగుతాం. చిన్న రైడ్ ఇట్లా అట్లా పోయి ఇట్లా వచ్చే రకం కాదు. సో ఈ పార్ట్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఓకే, నెక్స్ట్ అడ్వెంచర్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. అప్పటిదాకా బాయ్ బాయ్, చక్కగా ఉండరు అంతా.